ప్రణీత స్కూల్ టైం అవుతుంది నాన్న. కాసేపు ఆడుకొని వస్తాం మమ్మీ. ఎప్పుడు ఆటలేనా? వచ్చాయి నాన్న. బాయ్ అమ్మా. బాయ్ ప్రణీత. జమ్మా లేనా స్కూల్ టైం అవుతుంది. లే పంగతల్లిలే. ఏమైందమ్మా? కంట్లో తెల్లగా చుక్క కనిపిస్తుంది. ఏమండి? అమ్మ ఏమైంది నాన్న? సార్ పాప కళ్ళు చూడు. ఏమైంది? కంట్లో తెల్లటి మచ్చ కనిపిస్తుంది. ఒకసారి కంటి డాక్టర్ చూపిద్దాం నాన్న. ఇక్కడే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్దాం, దగ్గరలో ఉంది మనకి. పంపండి. అపాయింట్మెంట్ లేదండి, పాపకి తెల్లటి మచ్చ ఉంది కంట్లో, చూపించుకోవటానికి వచ్చామండి. ఏం ప్రాబ్లం అండి? ఇవాళ చూస్తే కంటికి తెల్లటి డాట్ కనిపిస్తుంది. అర్థం కావు. ఎడమ కంటిలో రెండు కళ్ళు కంప్లీట్గా చెక్ చేశామండి. కుడి కన్ను చాలా బాగుంది, ఎడం కంట్లో కంటి క్యాన్సర్ ఉంది. చిన్నపిల్లల్లో ఈ కంటి క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీన్ని రెటినోబ్లాస్టోమా అంటాము. 5 ఏళ్ల లోనుగా పిల్లలకి ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడైనా కంట్లో తెల్ల మెరుపులాగా కనిపించినా, మెల్ల పెట్టడం చూసినా, కన్ను ఎర్రబడ్డా లేదా వాచినట్టు బయటికి వస్తున్నట్టు కనిపించినా కానీ ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఇప్పుడు ఉండే స్టేజ్కి పాప లైఫ్కి ఏం అపాయం లేదు, ప్రాణాన్ని డెఫినెట్లీ కాపాడగలం. ఎడం కంటిని కూడా కాపాడటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. మన ఎల్వి ప్రసాద్లో కంటి క్యాన్సర్కి సంబంధించిన అన్ని అత్యాధునిక చికిత్సా వైద్యాలు ఉన్నాయి. సో టెన్షన్ పడిన అవసరం లేదు. దీంతో పాటు జెనెటిక్ టెస్టింగ్, కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పూర్తిగా క్యూర్ అవుద్ది మేడం? తగ్గుద్దనే ఆశిస్తున్నాము. And that's the reason we are conducting a retinoblastoma awareness campaign, and we are conducting a run to increase the awareness, and that is being called as Whiteathon. I support Whiteathon. You should also support Whiteathon. Save vision, save life. Save vision, save life. Save